ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో 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 సో ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు పండు గారికి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ పండుగకి ఏదో ఒక యూనిక్ స్టైల్ తో ఒక కాన్సెప్ట్ ని దించుతూ ఉంటారు. తను ఎప్పుడు డీలో ఉన్నా పలాస సినిమాలో సాంగ్ అనుకుంటా, నెక్లెస్ గొలుసు అక్కడ వేసాడు విత్తనం పండు. అసలు మామూలు కాదు అన్న అంటే, సీరియస్ గా అన్న ఎనర్జీ గానీ సెట్ లో ఉండే మాత్రం అన్న గోల గోల. సార్ అన్న ఎనర్జీని మేము ఈ నెల్లూరు ఈవెంట్ ఆ వీడియోలో కూడా చూసాం. అన్న అసలు అన్న చాలా ఫ్రీగా ఉంటారు అన్నమాట. అసలు అన్న వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్న. సో ఆ కామెడీ కానీ, కామిక్ టైం కానీ వేసేస్తాడు. పంచ్ ఇప్పుడు ఎదుటోళ్ళు కొట్టే అలా పంచ్ వేసేస్తాడు పండు అన్న. అంత మంచి హ్యూమర్ అన్నకి, హ్యూమర్ పవర్ అని చాలా చాలా బాగుంది అన్నకి. స్పాట్ ఏదైనా స్పాట్. అసలు మీతో పాటు సర్ప్రైజ్ గా తీసుకొచ్చేయాలి. నాకు కూడా సర్ప్రైజ్ అంటే ఐ మీన్ నేను లాస్ట్ కంటెస్టెంట్ గా చేశాను కదా. సో మేబీ నాకు కంటెస్టెంట్ గా రావచ్చు ఈ సీజన్ అనుకున్నా. సో అన్ఫార్చునేట్లీ నాకు అది రాకపోయి నాకు కొరియోగ్రఫర్ గా ఛాన్స్ ఇచ్చారు. నా కంటెస్టెంట్ ఎవరో తెలియదు, ఎవరో ఇస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు తెలియదు పండన్నని. సో దాని తర్వాత నాకు కాల్ వచ్చింది, అరే ఎక్కడున్నారా అని. ఇక్కడే అన్న, ఇంటి దగ్గర ఉన్నాను. సరే మనం చేద్దాం ఈ సీజన్ అని ఫోన్ చేశాడు. అన్న నువ్వు నా కంటెస్టెంట్ అని నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. అలాగా సో మొత్తానికి అలాంటి షాక్లు ఇస్తుంటాడు, ఆడియన్స్ కి కూడా షాక్లు ఇస్తూ ఉంటాడు. అక్కడ ఈవెంట్స్ లో కూడా చాలా షాక్లు ఇస్తూ ఉంటాడు. మేము అది ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే పండువే కనబడుతూ ఉంటే అసలు ఏం చేస్తున్నాడు అక్కడ, ఏం చేస్తున్నాడు ఆ ఈవెంట్ లో, ఏం చేస్తున్నాడు అన్న అదే రియాలిటీ అన్న. ఒక మన డీలో ఎలా అంటాడో బయట కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాడు. అవును అవును. కంటెస్టెంట్ గా తను జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు పరిచయం. డీ జోడి అప్పటి నుంచి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఇంటర్వ్యూ ఇవ్వడం బిజీ అయిపోయారు కన్నా, చాలా బిజీ అయిపోయారు. దగ్గరగా నేబర్స్ గా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం కూడా. వైజాగ్, కానీ హైదరాబాద్ లో నేబర్స్ గా ఉండేవాళ్ళం. అంత దగ్గర ఏరియాలో అన్నమాట. చాలా ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట తను పండు. సో ఇంటర్వ్యూ అంటే ఒకసారి అలానే అన్నపూర్ణ 7 acres లో ఏమైంది, ఏదో షూట్ అవుతుంది, సడన్ గా కనిపించారు అక్కడ. డీది లోపల షో జరుగుతుంది, తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేస్తాం. ఆపోజిట్ లో ఆ సెట్ ఎవరికి అప్పుడు దొరికిసారు కరెక్ట్ గా. 2 times ఇంటర్వ్యూ చేస్తాను, మళ్ళీ తర్వాత నుంచి బిజీ అయిపోయారు. సో ప్రభుదేవ్ గారు మీది ఎక్కడ? బార్న్ ఎక్కడ? నాది కర్ణాటక, ఫ్రమ్ దావణగేరే. కర్ణాటక. అప్పుడు తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంది? మదర్ టంగ్ తెలుగు మాది, కడప సైడ్ లో. సో అప్పుడు మన నాన్నమ్మ వాళ్ళు అక్కడ ఇది చేశారనమాట. సో ఆఫ్టర్ దాట్ అమ్మ వాళ్ళు వచ్చేసి అక్కడ షిఫ్ట్ అయిపోయారు, అమ్మ నాన్న అమ్మది. సో అలా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ గా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తారు నాన్న. సో అమ్మ హౌస్ వైఫ్ అనమాట. సో ఒకప్పుడు చేసేది అమ్మ కూడా జాబ్, సో ఇప్పుడు మానేసింది. సో మొత్తం నేనే చూసుకుంటాను మొత్తం. బ్రదర్ అండ్ సిస్టర్, సిబ్లింగ్స్ ఎవరైనా? 2 sisters ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. సో మీరు ఒక్కలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. సో మీరు చాలా ఉందండి చేసేది. సో ఆఫ్టర్ ఇంకా ఒపీనియన్ లేదండి నాకు. అబ్బాయిలు బేసిక్ గా అబ్బాయిలు ఎవరికి ఉండదులేండి. అంటే లైఫ్ కొంచెం తిరిగామా, ఎంజాయ్ చేసామా, పెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఒకదాంతోనే ఉండాలి. తెలిసింది అందరికి. ఒకసారి అయిపోయిందా, దిగామా, అయిపోయింది ఇంకా అంతే. అదే పెళ్లి కాకపోతే ఎంతమంత అయినా మాట్లాడచ్చు కదా. ఓకే. సో డి అంటే మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంతే, లాస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే +2 చేశారు. సో డీకి ఎప్పుడు వచ్చారు? డీకి నేను 10th లోనే డీకి వచ్చేసారు. ఆఫ్టర్ 10th. ఓకే. అంటే ఇది ఆడిషన్స్ ఎలా అవుతున్నాయి అంటే ఎలా తెలిసింది ఫార్మేట్ అంతా? ఈ ఫార్మేట్ వచ్చేసి స్టిల్ 2018లోనా 2019 సంథింగ్. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వచ్చాను. సో ఒక 6 years అలాగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసుకొని వచ్చి దాని తర్వాత D10లో నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది.
సో బిఫోర్ డి జోడి మ్మ్. డి జోడి DJ1 డి జోడికి నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది బెంగళూరులో. సో సెలెక్ట్ అయిపోయింది. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ నాకు హెల్త్ ఇష్యూ వల్ల నాకు అది కూడా పోయింది, ఫస్ట్ ఆడిషన్ అది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మళ్ళీ D10 ఇచ్చాను. సో అప్పుడు కొంచెం అరే లేదు మనోడు కెమెరా ఫేస్ లేదు అని చాలామంది అన్నారు నాకు. సో అలా రూమర్స్ వినిపించింది నాకు. సో రూమర్స్ రియలేనా? రియలే, రూమర్స్ ఏం కాదు. అంటే వెనకాల. మ్మ్. సో అందుకే నేను తీశారు, లేకుంటే D10లోనే నేను కంటెస్టెంట్కి అయిపోయేవాడిని. నేను అప్పుడే సెలెక్ట్ అంటే అందరికీ తెలుసు నేను 6 years చేశాను అంతా. సో నీకు కెమెరా ఫేస్ లేదు, అసలు ఏం కనబడట్లేదు, అసలు డాన్స్ ఓకే కెమెరా ఫేస్ లేదు చాలామంది అన్నారు. సో దాని తర్వాత ఆఫ్టర్ దట్ నేను కొంచెం ఫీల్గా అయ్యాను, ఓకే పర్లేదురా లైట్ అని మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ. సో ఆఫ్టర్ దట్ నాకు కన్నడలో ఒక రియాలిటీ షో వచ్చింది, ఆపర్చునిటీ, మ్మ్. వైల్డ్ కార్డ్. మ్మ్. మహాలక్ష్మి ఉందా ఇప్పుడు, చిన్న పిల్ల డీలో చేసింది అమ్మాయి, మ్మ్. మహాలక్ష్మి తను నా స్టూడెంట్. ఓ అంటే స్టూడెంట్ అంటే నాకు అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయి నేను పిలిచినప్పుడు సరే వస్తాను సార్ అన్నప్పుడు ఇద్దరు వెళ్ళి మేము వైల్డ్ కార్డ్ ఇచ్చాము. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మమ్మల్ని. అక్కడ నుంచి డైరెక్ట్ ఫినాల్ దాకా మేము రీచ్ అయ్యాం. ఇద్దరు కష్టపడి చాలా బాగా చేసి ఫినాల్ దాకా రీచ్ అయ్యాం. సో అప్పుడు నాకు అమ్మాయి స్టూడెంట్ అని అనిపించింది, అంటే నేను అలా తీసుకున్నాను. మళ్ళీ అమ్మాయిని ఇక్కడ హైదరాబాద్కి ఇక్కడ చేపియాలని అమ్మాయికి ఆడిషన్ ఇచ్చి ఆటోలో చేయించాను అమ్మాయికి. సో అలా కంటిన్యూటీ చేసుకొని మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ డి జోడి వచ్చింది ఇక్కడ. సో అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చింది డి జోడిగా. దాని తర్వాత డి ఛాంపియన్స్. సో మొత్తానికి డీతో చాలా ఎక్కువ అనుబంధం. చాలా 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 ఇప్పుడు గ్రాట్యూడ్ అంటే నేను డీకే రుణపడుతున్నాను. ఇప్పుడు నాలుగు మెతుకులు ఇప్పుడు తింటున్నానంటే డిఏ. డీలో సైడ్ డాన్సర్ గా వచ్చేటప్పుడు ఎంత మనీతో స్టార్ట్ అయింది, ఈ రోజు ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? నేను వచ్చే ముందు జీరో. అది ఇప్పుడు చెప్పాను కదా, 4 మెతుకులు తింటున్నంటే అది డిఏ. సో 4 రూపాయలు ఇప్పుడు సంపాదిస్తున్నంటే డిఏ, బికాస్ ఆఫ్ డి. అంటే అప్పుడు వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ కానీ అసలు అది కర్ణాటక నుంచి వచ్చారు. నేను యాక్చువల్గా అప్పుడు ట్రావెల్ చేస్తున్నాండి అక్కడి నుంచి ఇక్కడికి. ₹1 ఉండేది కాదు, ₹1 ఉండేది కాదు. స్టేషన్లో వచ్చేవాడిని, స్టేషన్లో పడుకునేవాడిని. ₹1 ఉండదు. ఎవరి దగ్గర అప్పుడు ఫోన్ కూడా లేదు సరిగా నా దగ్గర. జస్ట్ కీబోర్డ్ సెట్ ఉండదు, కీప్యాడ్. సో అది వాడేటోడిని. ఎవరి దగ్గర ఫోన్ చేసినా కూడా ఎంత లేదు. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అప్పుడు. సో ఇంట్లో కూడా నార్మల్గా ఒప్పుకునేది కాదు. ఏం చేస్తావు డ్యాన్స్ అంటే, వెళ్ళి జాబ్ చేసుకో అనేవాళ్ళు. సో చాలా ఇంట్లో కూడా సపోర్ట్ లేదు, అక్కడ లేదు. కొన్ని బ్రెడ్, చాయ్, బన్ను అలాంటివి తిని చాలా రోజులు ఉన్నాయి అలాంటివి తిని. సో కంపార్ట్మెంట్లో పడుకునేవాడిని. దాని తర్వాత ఎవరో నార్మల్ టీటీ వస్తే వాష్రూమ్లో వెళ్ళి దాక్కునేవాడిని నేను. అంటే చాలా ఇప్పుడు కూడా లిటరలీ అందరికీ తెలుసు డాన్సర్ లైఫ్ అంటే చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్ లైఫ్ అనేది, ఒక డాన్సర్స్కి అనేది చాలా కష్టం. కానీ ఇంట్లో ఫేస్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని పోషించాలి, నన్ను నేను చూసుకోవాలి. నా దగ్గర గ్రూప్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చూసుకోవాలి నేను ఇప్పుడు. సో ఇప్పుడు నేను స్టెబుల్గా ఉంటే నా చుట్టూ అన్నీ బాగుండాలి అనుకుంటున్నాను. నేను స్టెబుల్గా ఉండాలి ఫస్ట్ నేను ఉండాలి గట్టిగా, దాని తర్వాత నేను అన్నీ చూసుకోవాలి. అలా మొదలైంది. యా. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? యాక్చువల్గా నేను హైదరాబాద్లో టీవీలో చూసేవాడిని. నేను నార్మల్గా చార్మినార్ కానీ ఇవన్నీ నాకు అసలు కొత్త. సో బిఫోర్ 8 years నాకు తెలియదు అసలు ఏమి. సో వచ్చినాక ఇదేంట్రా ఇలా ఉంది అంటే మేము టీవీలో చూసేవాళ్ళం కదా, నిజంగా చాలా బాగుంది హైదరాబాద్ అని అనుకొని మేము వచ్చాం. అప్పుడు స్టార్టింగ్ ఏదో పల్లెటూరు నుంచి వస్తారు కదా, సో అలా ఉండేటండి. నేను ఒక చిన్న ఏదో బ్యాగ్ వేసుకొని అలా చెప్పులు నార్మల్గా ఏదో ట్రాక్ షర్ట్ అలా వచ్చేవాడిని. బిఫోర్ అది యశ్వంత్ మాస్టర్ దగ్గర చేశాను నేను. ఫస్ట్ యశ్వంత్ గారి దగ్గర అంటే వేరే మాస్టర్ దగ్గర ఫస్ట్ వచ్చేసి రవి మాస్టర్ అని, రవి ఆయన ఫ్రమ్ కర్ణాటక. క్యాట్ మాస్టర్తో నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను ఒక సీజన్. దాని తర్వాత మా మాస్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, మా మాస్టర్తో చేశాను. దాని తర్వాత యశ్వంత్ మాస్టర్ దగ్గర 6 years జర్నీ చేశాను. సూపర్. మొత్తానికి మంచి మంచి మాస్టర్స్ దగ్గర గట్టిగా ట్రైనింగ్ అయ్యారు.